హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు ఇంకా నేను అరుణాచలం వెళ్ళే బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో ఆల్రెడీ తిరుమల ట్రిప్ బ్లాగ్స్ అన్నీ కూడా మీరు చూసేశారు. సో ఇంకా నేనైతే ఈరోజు అరుణాచలం ట్రిప్కి అయితే వెళ్తున్నాము. అంటే ఇవన్నీ కూడా మొక్కు కోసమే అనమాట. పాప కోసం మొక్కుకున్న మొక్కులు అనమాట. కాబట్టి ఇంకా మొక్కులు అనేది ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు, ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఇంకా అన్నీ తీర్చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కటిగా అయితే వెళ్ళేసి వచ్చేస్తూ ఉన్నాము. అండ్ హాలిడేస్లో అయితే ఎక్కడ వెళ్ళలేదు కదా, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. నేను ఇంకా హాలిడేస్ అయిపోయింది. ఇంక ఇప్పుడు సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు ఇలాంటి టైంలో అట్లా అడ్జస్ట్ చేసుకొని ఇంకా మేనేజ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. సో ఇంకా అలాగే ఈరోజు కూడా మేము అరుణాచలం అయితే వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. సో యాక్చువల్లీ ఫ్రైడే రోజు ఈవినింగ్ వెళ్ళాల్సింది. ఆ రోజు విపరీతమైన వర్షం పడిపోయిందనమాట మనకి. ఇంకా దానివల్ల అక్కడ కూడా అలానే ఉంటుందేమో సిచ్యువేషన్ అని చెప్పేసి ఇంకెందుకులే ఉండిపోయాము. వెళ్ళేదైతే బస్కే అనమాట. కాకపోతే ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ వెళ్దామని చెప్పేసి ఉండిపోయాము. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ అయితే కరెక్ట్గా నేను 2 గంటలకు లేచానండి. 2 గంటలకు లేచేసి ఇంకా ఒక్కదాన్నే బయటంతా అంటే ఇంట్లో మొత్తం కూడా మాప్ చేసేసి ఆ తర్వాత మొత్తం క్లీనింగ్స్ అన్నీ చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము అంటే ఇంకా మొత్తం శుభ్రం చేసుకుంటాం కదా, అదేలాగే మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే ఇంకా బయట వచ్చానమాట. అంటే 2 గంటలకే బయట రావాలంటే కొంచెం భయం అనిపిస్తుంది కదా, ఎవరు లేచుండరు కాబట్టి. ఒక 3:30 వరకేమో నేను లోపల పనులన్నీ చేసేసుకొని ఇంకా మళ్ళీ బయట వచ్చి ఇంకా బయట అంతా కూడా మాప్ చేసేసి ఇంకా గడపలకైతే పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టేసుకొని ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే నేను ఇంతకుముందు ముగ్గు పిండితో ముగ్గు పెట్టేదాన్ని కదా ఇంటి ముందు. కాకపోతే గాలి ఎక్కువ వీస్తుంది అనమాట, విపరీతమైన గాలి ఈ మధ్యకాలంలో. అందుకోసం అని చెప్పేసి ఆ గాలికి ఏమవుతుందంటే ఈ ముగ్గుపిండి మొత్తం కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఓన్లీ గడప మీద మాత్రమే ముగ్గుపిండి వేసుకుంటున్నాను. ఇంకా ఇంటి ముందు ముగ్గు మాత్రము ముగ్గురాయి తోట అయితే కొంచెం చిన్నగా ముగ్గు కర్ర మాత్రం పెట్టుకుంటున్నా. మరి ఎక్కువ పెద్దగా వేసుకోవాలని ఇష్టం ఉంటుంది, కానీ వేసినా కూడా పిల్లలు తొక్కేస్తూ ఉంటారనమాట. సర్లే ఎందుకులే అని చెప్పి అందులోని ఈ రాయి మీద కొంచెం వేసేటప్పుడు అస్సలు కనిపించదు. ఇక్కడ చూసినట్లయితే మీరు వేసేసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత కావాలంటే మంచిగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ చూడండి ఎంత అవస్థ పడ్డానంటే నేను అక్కడ లైన్ కనిపించక. సో అలా ఇబ్బంది అవుతూ ఉంటుందని చెప్పేసి. కానీ ముగ్గు పిడితే వేసేటప్పుడు బాగుంటుంది, కాకపోతే గాలి ఎక్కువగా ఉందన్నమాట. ఎప్పుడైనా పండుగల టైంలో లేదా స్పెషల్ డేస్లో మాత్రం ముగ్గు పిండితో వేసుకొని మిగతా టైంలో ఇలా ముగ్గురాయితో అయితే వేసేసుకుంటూ ఉంటాను. సో ఇంకా నెక్స్ట్ అయితే బయట అంతా ముగ్గు కర్ర వేసేసి ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా రెడీ చేసేసి ఇంకా మొత్తం అలంకరణ చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లో అయితే మార్నింగే అన్నీ క్లీన్ చేసేసి గిన్నెలు ఉంటే కడిగేసి ఈ పనులన్నీ చకచకా చేసేసుకున్నా. ఇంకా ఆ తర్వాత స్టవ్ దగ్గర అంతా కూడా నీట్గా కడిగేస్తున్నాను. బయట ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకుంటూ ఉన్నా. సో నాకేంటంటే ఇలా నీట్గా చేసే పనులు పర్ఫెక్ట్గా కొంచెం అంటే మరీ అన్నీ చేయాలని పాటించాలని నాకు ఉండదు, కానీ చేసినంత వరకు నీట్గా కరెక్ట్గా చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా వాళ్ళైతే ఎవరు నిద్ర లేవలేదు. నేను లేచిందే 2 గంటలకు చెప్పాను కదా, 3 ఏమో నేను బయట ముగ్గులు పెట్టేసి వచ్చాను. ఇంకా కూడా 4 అవ్వట్లేదు అనమాట. నేను కూడా టైం చూస్తున్నా, అన్ని పనులు కూడా అయిపోయాయి. సో ఇంకా నేను కూడా రెడీ అయిపోవడమే అనమాట. ఇంకా ఫస్ట్ పూజకి అంతా రెడీ చేసి పెట్టేసి ఇంకా మళ్ళీ ఇంకొకసారి అయితే అన్నీ ముట్టుకున్నాను కదా, ఇంకోసారి వెళ్ళేసి మళ్ళీ స్నానం చేసేసుకొని ఇంకా రెడీ అయిపోవడమే అనమాట. డ్రెస్ అవి వేసేసుకొని. సో ఇంకా ఆలోపు మా వారైతే లేచారు. లేచేసి పువ్వులు అవి కొనుక్కోరమ్మని చెప్పాను అనమాట, పూజకు సంబంధించి. ఇంకా పువ్వులు అవి తీసుకొచ్చారు. ఇంకా గడపలకంతా పెట్టేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయేసి పూజ అయితే చేసేస్తూ ఉన్నాను. సో ఇంకా పూజ కూడా చామంతి పువ్వులు అయితే తీసుకొచ్చారనమాట దేవుడికి. ఇలా చామంతి పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ వేసామంటే భలే కలగా కనిపిస్తారనమాట దేవుళ్ళు అయితే. అందుకోసం అని చెప్పేసి ఇలా అయితే తెమ్మని చెప్పి నేనే తీసుకురమ్మన్నా. నిండుగా పెట్టేసి పూజ అయితే చేసుకొని స్టార్ట్ అవుదామని చెప్పి ఇంకా మంచిగా అన్ని దేవుళ్ళకి పూజ చేసేసుకొని శివయ్యకు కూడా స్పెషల్గా పూజ అవి చేసేసుకొని అరుణాచలం వెళ్తున్నాం కదా, ఇంకా క్షేమంగా వెళ్ళేసి తొందరగా దర్శనం చేసుకొని ఏ ఇబ్బంది లేకుండా వచ్చేయాలని చెప్పేసి అయితే మంచిగా పూజ చేసేసుకొని మొక్కుకునేస్తూ ఉన్నాను. ఇంకా ఫస్ట్ అయితే మేము పిల్లల్ని రెడీ చేసి నేను ఇంకా డ్రెస్ అంటే మళ్ళీ సెకండ్ టైం స్నానం చేశానని చెప్పాను కదా, అలా చేసుకొని వచ్చే లోపల మా వారైతే మంచిగా పూజకు అన్ని రెడీ చేసేసి ఆయన అయితే ఫస్ట్ పూజ అనేది చేసేసారనమాట. సో ఎప్పుడు కూడా ఇంటి యజమాని పూజ చేస్తే చాలా మంచిదంటారు. మన ఇంట్లో ఫస్ట్ యజమానిగా అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇంకా మా ఇంటికి మా వారే కాబట్టి ఆయన అయితే ఫస్ట్ తొలి పూజ చేసేస్తారు, ఆ తర్వాత నేను చేసుకుంటాను. అలాగే ఇంక ఈరోజు తాంబూలంలో మామిడి పండు అయితే ఉంటే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా పిల్లల్ని అయితే వెళ్ళి మొక్కోమని చెప్పాను. సో ఇంకా వాళ్ళు కూడా వెళ్ళేసి దేవుడికి మొక్కుకొని దండం పెట్టుకొని అయితే వస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అనమాట మీతో, కాకపోతే ఇంక అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా అక్కడ మ్యూట్ వేసేసాను. నేను ఇలా మాట్లాడేటప్పుడు 100 సార్లు చెప్తాను మా పిల్లలకి, టీవీ ఆఫ్ చేయండి లేదా మ్యూట్ చేయండి అని. అస్సలు చేయరు. ఇంకా అక్కడ దేవుడు సాంగ్స్ వెళ్తున్నాయి. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నాను అంటే నాకు ఫుల్ అలర్జీ వచ్చేసింది. తిరుమల వెళ్ళాం కదా, అప్పుడు అక్కడ వాటర్ ఏదన్నా ప్రాబ్లం అయిందో ఏమో తెలియట్లేదు. ఇక్కడ చూడండి చేతుల పైన అలాగే ఇక్కడ గొంతు దగ్గర ఇంకా ఈ ఫేస్ పైన అంతా కూడా అలర్జీ వచ్చేసింది. ఫేస్ పైన అయితే అసలు విచిత్రంగా వచ్చిందనమాట. నిద్రలో బాగా దురద
ఇసుకకి గీరేసినట్టున్నాను, వాతలు వాతలుగా పడిపోయింది. మనకి ఎవరైనా చెంపదెబ్బ కొడితే వాతలు వస్తాయి కదా, ఆ టైప్లో వచ్చేసిందనమాట. ఎంతమంది అడిగారు నన్ను ఏమైంది ఏమైంది అని చెప్పేసి. సో అదే మీకు కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నా, చాలా రెడ్గా ఉంది. వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా ఇంకా రెడ్గా లైన్లుగా వాతలు వాతలుగా పడిపోయిందనమాట. సరే అలా అయిపోయింది. ఇంకా అలర్జీ ట్యాబ్లెట్ అయితే తీసుకోరమ్మన్నాను మా వారిని, వేసేసుకోవాలన్నమాట. బట్ అది వేసుకుంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు నిద్ర వచ్చినట్టు ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా నైట్ వేసుకుందాంలే గుడి నుండి వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇంట్లోనే పెట్టేశాను. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయేసి మేమైతే స్టార్ట్ అయ్యి ఫస్ట్ పలంనేరులో బస్ ఎక్కి చిత్తూరుకు వచ్చాము. చిత్తూరు నుంచి తర్వాత వేలూరు బస్ అయితే ఎక్కాము. వేలూరుకి అయితే ఇప్పుడు వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేము కరెక్ట్గా వేలూరు బస్ స్టాప్లో అయితే ఉన్నాము. నేను ఫస్ట్ టైం అనమాట వేలూరు బస్ స్టాండ్ చూడడం అయితే. సో ఇంక ఇక్కడికి రాగానే ఇంకా మా వారైతే అలా వెళ్ళారనమాట. ఇంకా మేమైతే కొంచెం ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటుంటే మా పిల్లలు అయితే బేకరీ చూసేశారు. బేకరీ చూడగానే స్వీట్స్ ఏదైనా తీసుకుందామా తినడానికి బస్సులో అన్నారు. ఇంకా అప్పటికి మేము టిఫిన్ కూడా ఏం తినలేదు. నేనైతే టిఫిన్ తినకుండా దర్శనానికి వెళ్దామంటే మా వారు ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ లేట్ అయిందంటే మళ్ళీ నీకు లో బీపీ ఉంది, కళ్ళు తిరిగేస్తుంది కదా, ఇబ్బంది అవుతుంది, టిఫిన్ తినేసేయండి బస్ స్టాండ్లోనే, మళ్ళీ అరుణాచలం బస్ ఎక్కుదామనేసి అన్నారు. మామూలుగా అయితే మనం అరుణాచలంకి తిరువన్నమలై అరుణాచలం రెండు ఒకటేలేండి, కన్ఫ్యూజన్ అవ్వకండి. మామూలుగా అయితే మనకి ఏంటంటే పౌర్ణమికి వెళ్తాం కదా, అప్పుడు పలంనేరులో డైరెక్ట్ బస్సు ఉంటుంది. 520 రూపాయలు అనమాట మనిషికి, అప్ అండ్ డౌన్ రెండింటికి కలిపి. కాకపోతే ఇప్పుడు మనకి అలా పౌర్ణమి కాకుండా నార్మల్ టైంలో వెళ్తున్నాం కాబట్టి మాకేంటంటే బస్సులు ఉండవు అనమాట పలంనేరులో. సో ఇంకా చిత్తూరు వచ్చి చిత్తూరు నుంచి వేలూరు బస్సు ఎక్కి, వేలూరు నుంచి మళ్ళీ అరుణాచలం బస్సులు అయితే అక్కడ బోల్డెన్ ఉంటాయి. సో అరుణాచలం బస్సు అయితే ఎక్కేసి ఇంకా మొత్తానికి అరుణాచలం అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ బస్ స్టాండ్ నుంచి ఆటోలో అయితే గుడి దగ్గరికి వచ్చేసాము. గుడి దగ్గరికి రాగానే ఇంక ఇక్కడ నామాలు అయితే వేస్తూ ఉన్నారు. సో ఇంకా నేనైతే అందరం వేపించేసుకుని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం, చూసారా. సో ఇక్కడికైతే రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట కరెక్ట్గా. ఇంకా దర్శనానికి వెళ్తూ ఉన్నాము. నిజంగానే అంటే అరుణాచలం అంటే నాకు చాలా స్పెషల్, చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. అలా నాకు ఇక్కడ రాగానే రాజగోపురం చూడగానే ఏదో తెలియని ఒక మనసులో ఒక ఆనందం అనమాట, హ్యాపీనెస్ నాకు. సో ఫైనలీ మేము ఇంకా క్యూలోకి అయితే వచ్చాము. క్యూలో అయితే బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అండ్ దర్శనం కూడా 4 hours పడుతుంది అనేసి అంటున్నారు. కొంతమంది రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారనమాట, అంత రష్ ఉంది క్యూలో అయితే. కానీ మేము ఒక్కటే అనుకున్నాము, అంటే డబ్బులు పెట్టి టికెట్స్ కొనుక్కుంటారు కదా, సో అలాంటి దర్శనానికి వెళ్ళాలని కూడా మేము అనుకోలేదన్నమాట. మేము డైరెక్ట్ ఫ్రీ దర్శనానికి వెళ్దాము, ఎంతసేపు అయితే అంతసేపు అయింది, మనం భక్తితో వెళ్దాము, కాసేపు ఆ దేవుడి సన్నిధిలో అలా కాసేపు టైం స్పెండ్ చేద్దాము అన్నట్టుగా మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. క్యూలో వెళ్తూ ఉండగానే మనకి ఇక్కడ గోపురాలన్నీ కూడా చుట్టూ ఉన్న గోపురాలు కనిపిస్తాయి. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పరమడ ఉన్న గోపురాలు కనిపిస్తాయి. అలాగే లోపల కోనేరు, ఇదిగోండి కోనేరులో వాటర్ చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో. సో చాలా బాగుంటుంది అనమాట ఇట్లా క్యూలో వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్తే. మీలో ఎంతమంది అరుణాచలం టెంపుల్కి వచ్చారు అండ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎంతమంది చూసారో కామెంట్స్ షేర్ చేయండి. అండ్ క్యూలో వెళ్ళేసి ఇంకా మొత్తానికి మాకు 2 hours అయితే పట్టిందనమాట మాకు దర్శనానికి. అండ్ 2 hours కూడా క్యూలోనే వచ్చాము. ఫైనల్లీ మేము ఇంకా గర్భగుడి దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నదే గర్భగుడి అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా నందీశ్వరుడు, నందికి ఆపోజిట్లో అక్కడ గర్భగుడి ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళామంటే శివయ్య దర్శనం అనమాట, అరుణాచల శివుడి దర్శనము. సో అక్కడ కూడా చాలామంది వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. మేమైతే వీడియో తీయకూడదు అనుకున్నాం, కానీ ఇంకా అందరూ తీస్తున్నారు కదా, ఓకే మనం కూడా షేర్ చేద్దాం, మనకి చూడని వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను ఇంకా షేర్ చేస్తూ ఉన్నా. ఇక్కడ లోపలికి రాగానే మనకి పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయితే పెట్టుంటారనమాట. భయంకరమైన వేడి ఉడుకు అనమాట. మనకి అరుణాచలంలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇలా లోపలికి రాగానే మంచిగా పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే పెట్టారనమాట. ఇక్కడ చూడండి అందరూ కూడా నందీశ్వరిని ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. బట్ నేను లోపల అరుణాచల శివయ్యనైతే నేను చూపించలేదు, కానీ ఇంకా నార్మల్గా అక్కడైతే గర్భగుడికి ముందరైతే చూపించాను. ఇంకా మేము దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇంకా బయట రాగానే మనకి ఆ లోపలనే గుడి లోపలనే ఇలా అంటే శివుడు, పార్వతి ఇలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇలా అన్ని దేవుళ్ళు ఉంటారు. ఇంకా అన్ని చోట్ల వెళ్ళేసి మేమైతే దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి కూడా పార్వతమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అంటే మనకి అరుణాచల శివుడి పక్కనే అమ్మవారు కూడా ఉంటారు కదా. సో అయ్యవారి దర్శనం చేసుకున్నామంటే ఇంకా అమ్మవారి దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి కదా. సో అలా దర్శనం చేసేసుకొని ఇంకా బయట వస్తూ ఉన్నాం అనమాట క్యూలో. ఇది బయట వచ్చే క్యూ అనమాట. ఇది చూసారా జనం కూడా ఫుల్గా ఉన్నారు. కానీ మాకు 12:50కి మేము క్యూలోకి స్టార్ట్ అయ్యాము. అండ్ మాకు కరెక్ట్గా 3 o'clockకి దర్శనం అయిపోయిందనమాట.
సో లోపల వాతావరణము, ఈ లోపల ఆవరణ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అరుణాచలంలో ఒక వైబ్ ఉంటుంది అండ్ ఏదో తెలియని ఒక శక్తి కూడా ఉంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది అనమాట నా మనసుకి. అండ్ ఎంత డల్గా వెళ్ళినా కూడా ఏదో తెలియని ఒక శక్తి నాలో చేరుతుంది నిజంగానే ఈ అరుణాచలం టెంపుల్ అడుగు పెట్టగానే. సక్సెస్ఫుల్లీ ఇది సెకండ్ టైం, నేను ఇన్ని సంవత్సరాల్లో సెకండ్ టైం నేను అరుణాచల శివయ్య దర్శనం చేసుకున్నాను. అండ్ పౌర్ణమికి గిరి ప్రదక్షిణలకి అయితే బోల్డ్ అన్ని సార్లు వచ్చేసాను, 4-5 టైమ్స్ అయితే వచ్చాను. అండ్ ఈ మధ్య కాలంలో ఆగింది, మా అన్న చనిపోయినప్పటి నుంచి ఎందుకో వెళ్ళాలనిపిస్తలేదు. అండ్ ఆ శివయ్య పిలుపు అయితే మొత్తానికి దర్శనానికి వచ్చింది అండ్ మేము వచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ అయితే దర్శనం చేసుకుని క్యూలో అలా వస్తూ ఉండగానే మనకి ఇక్కడ సపరేట్గా దీపాలు వెలిగించడానికి అనేది ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్లో ఒకవేళ మొక్కుకున్న వాళ్ళు లేకపోతే నార్మల్గా దీపాలు వెలిగించే వాళ్ళు పక్కనే అమ్ముతూ ఉంటారు. 50 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది అనమాట. దీపంలో అన్నీ కూడాను పెట్టి రెడీ చేసి నెయ్యి దీపాలు అయితే ఇస్తారు. సో వాటిని తీసుకొని అక్కడే వెలిగించేసి ఇంకా బయట వస్తారనమాట. సో అక్కడే ప్రసాదాలు కూడా అమ్ముతూ ఉంటారు. ఇవి ఫ్రీగా ఇచ్చే ప్రసాదాలు అయితే కాదు, ఇవి 10 రూపాయలు అనమాట ఒక్కొక్కటి. సో పెద్ద ప్యాకెట్స్ కావాలంటే 50 రూపీస్ అనమాట. ఇంకా మేము అప్పటికే 3 అయిపోయింది, లంచ్ కూడా తినలేదు. మార్నింగ్ టిఫిన్ తినేసి మేము వచ్చేసాం అంతే అనమాట వేలూరు బస్ స్టాండ్లో. సో ఇంక ఇక్కడికి రాగానే బాగా ఆకలేసింది, దర్శనం అవ్వడమే లేట్ అయింది కదా, 3 గంటలకి అయ్యింది. 3:30కి మేము బయట వచ్చాము. ఇంకా అప్పుడైతే వెళ్ళేసి 10 రూపీస్వి ఒక 10 అయితే తీసుకున్నాం అనమాట, పులిహోర కప్స్ తీసుకొని ఇంకా మంచిగా వీటిని ఒక్కొక్కరు 2 కప్స్ అయితే తిన్నామన్నమాట. ప్రస్తుతానికి ఆకలి తీర్చుకుందాము, మళ్ళీ చూద్దాంలే అన్నట్టుగా. సో అలా కూర్చొని ప్రసాదాలు అయితే తింటూ ఉన్నాము. ఇదండి, ఇలాగైతే మేము ఇంకా అరుణాచలం శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నాం మొత్తానికి. అండ్ పిల్లలు కూడా బాగా టయర్డ్ అయిపోయారు. అంటే వెంటనే ట్రిప్స్ కదా మావి, కాకపోతే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇట్లా దేవుడి టెంపుల్స్కి వెళ్తున్నాము అంటే బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను భక్తి బాగా అలవాటు చేసేసాను. నాకెంత ఇంట్రెస్టో దేవుళ్ళ పైన నా పిల్లలకు కూడా అదే అలవాటు చేశాను అనమాట. మనము ఎప్పుడు కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నా, మనం ఎంత ఎదిగినా, మనం ఎంత సంతోషంగా ఉన్నా, లేకపోతే బాధ వచ్చినప్పుడే కాదు, బాధ ఉన్నా లేకపోయినా మనం ఖచ్చితంగా భగవంతుని నమ్మాలి అనేది నేను పిల్లలకైతే నేర్పిస్తాను. అండ్ మనకి ఎప్పుడు ఎవరున్నా లేకపోయినా భగవంతుడే మనకు తోడుగా ఉంటారని చెప్పేసి నేను ఎప్పుడు మా పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉంటాను అనమాట. మీకు ఇష్టమైన దేవుని మీరు నమ్ముకోండి, మీకు ఏదైనా ఒక ప్రాబ్లం రాగానే ఆ దేవుడికే మీరు తలుచుకొని చెప్పుకోండి, మీకు తోడు ఉంటారు, మీ పక్కనే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పేసి బాగా నమ్మిస్తానమాట పిల్లల్ని నేను. అంతేనండి, మనకి మనుషులు ఉంటారో ఉండరో కానీ మనతో పాటు, బట్ భగవంతుడు అయితే ఉంటారు. ఇంకా అలా మేము దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదాలు తినేసి బయట అట్లా నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకా దారిలో అయితే ఒక షాప్ దగ్గర గోలీ సోడాలు కనిపించాయి. నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి కలర్ గోలీ సోడాలు. ఇంకా గోలీ కొట్టడం కూడా చాలా ఇష్టము. నాకైతే ఆ అన్న వాళ్ళే కొట్టించేశారనమాట. ఇంక పిల్లలు అయితే మేమే కొట్టుకుంటామని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ అయితే తీసుకున్నారు. అండ్ ఇంకా తీసుకొని వాళ్ళే కొట్టారనమాట గోలీ. అండ్ ఇలా తాగాలి అని చెప్పి చెప్తున్నా, గోలీ అడ్డం రాకుండా మనము తాగాలంటే ఎలా అని చెప్పేసి చెప్పిస్తూ ఉన్నాను అనమాట. సో అలాగైతే ఇంకా వర్షం కూడా లైట్గా స్టార్ట్ అవుతుంది. ఎండ విపరీతమైన వేడి కూడా ఉంది, చెమటలు కారిపోతున్నాయి. అయినా కూడా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. సరే అని చెప్పేసి మేము గబగబా తాగేస్తున్నాం. విపరీతమైన దాహం వేసేస్తుంది. అసలు ఎంత నీళ్ళు తప్పంటే ఎన్ని వాటర్ తాగినా కూడా సరిపోలేదన్నమాట. మొత్తానికి ఇవి తాగాక కొంచెం అట్లా చల్లబడ్డాం మేము. అండ్ తాగేసి స్టార్ట్ అయ్యాం. చూడండి, పెద్ద పెద్ద చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం కూడా బీభత్సంగా పడిందిలేండి ఆ రోజు అయితే. లక్కీగా మేము ఎక్కడ వెళ్ళినా, తిరుమల వెళ్ళినప్పుడు మేము వర్షాన్ని తప్పించుకున్నాము, అరుణాచలంలోనూ వర్షాన్ని తప్పించుకున్నాం. మళ్ళీ 12వ తేదీ 13వ తేదీ విపరీతమైన వర్షాలు పడ్డాయి తిరుమలలో. అలిపిరి మెట్ల పైన అయితే వాటర్ అట్లే పొంగి పొరులుతున్నాయి అనమాట. ఇంకా అరుణాచలంలో కూడా మేము వచ్చేసిన తర్వాత బీభత్సంగా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి. సో అలా మేము లక్కీగా దర్శనం చేసేసుకున్నాం శివయ్యనైతే. ఇంకా అన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పేసి అయితే కోరుకొని అలా మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బస్ ఎక్కేసాము. ఇప్పుడు మనం వేలూరు బస్ ఎక్కాము అరుణాచలంలో. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి, అరుణాచలంలో వర్షం అనమాట. ఇది ఎంత వర్షం పడుతుందో చూడండి. అండ్ వేలూరు వరకు కూడా దుమ్ము లేపింది వర్షం అయితే. చిత్తూరు వెళ్ళేదాకాను మధ్య మధ్యలో వర్షాలన్నమాట. ఎంత వర్షం పడిందంటే ఈ వర్షాన్ని తప్పించుకొని మేమైతే స్టార్ట్ అయ్యాం. మనకి అరుణాచలం నుంచి డైరెక్ట్ పలంనేరు బస్సులు కానీ చిత్తూరు బస్సులు కానీ లేవన్నమాట ఆ టైంకి. సరే అని చెప్పేసి మేము అరుణాచలంలో వేలూరు బస్ ఎక్కేసి వేలూరులో దిగిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ చిత్తూరు బస్ అయితే ఎక్కామన్నమాట. అండ్ చిత్తూరుకు వచ్చేసరికి దగ్గర దగ్గర నైట్ ఒక 8:50 అట్లా అయిపోయింది టైము. అండ్ 8:50 నుంచి 10:50 వరకు, అంటే దగ్గర దగ్గర 11 గంటల వరకు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తే కూడా మాకు ఒక బస్సు కూడా రాలేదు. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఏడ్చుకుంటూ అక్కడే ప్లాట్ఫామ్ మీదే కూర్చునేసాను. విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసింది, వెన్నుముక నొప్పి వచ్చేసింది, కాళ్ళు లాగేస్తున్నాయి. అసలు ఏదోలా అయిపోయిందనమాట. నాకు తలనొప్పి ఎక్కువైపోయి ఇంకా
చేశాను. అర్జెంటుగా అక్క వాళ్ళకి కాల్ చెయ్యి, ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోదామంటే, అంటే అక్క వాళ్ళు ఉన్నారా లేదా ఇంట్లో కనుక్కున్నాం, మీరు వెంటనే వచ్చేసేయండి, ఎందుకు ఇంతసేపు వెయిట్ చేశారని చెప్పేసి అక్క వాళ్ళు అరిచారు. సరే అని చెప్పి ఆటో మాట్లాడుకొని వచ్చేసామన్నమాట. అదే చెప్తున్నా. అండ్ ఇంక ఇది పొద్దున్న నైట్ అయితే వీడియో అస్సలు షూట్ చేయలేదు. చెప్పాను కదా హెడేక్ ఎక్కువైపోయిందని చెప్పేసి. ఇంకా అలా రాగానే నేను వచ్చేసరికి మా అక్క వాళ్ళు మంచిగా మిద్ది పైన చేపలు వేసేసి ఫ్యాన్ అంతా ఆన్ చేసి పెట్టేసి ఉన్నారు. ఇంకా నన్ను అర్థం చేసుకున్నారు, బాగా టయర్డ్ అయిపోయినారని చెప్పేసి. ఇంకా డైరెక్ట్ నాతో ఏం మాట్లాడకని రేపు మార్నింగ్ మాట్లాడతానని చెప్పేసి పడుకునేసి దాని తర్వాత మార్నింగ్ లేచి నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. నెక్స్ట్ ఏం జరిగింది, అక్క వాళ్ళ ఇంట్లో ఎంతవరకు స్పెండ్ చేసామనేది నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బై, టేక్ కేర్.